హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూటీ టాక్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలైన యువరాణిని త్వరగా వెతికి పట్టుకొని కొల్హాపూర్ సంస్థానంలో యువరాణిని చెయ్యాలని రాజ సంస్థానానికి చెందిన వారంతా హర్షవర్ధన్ ఇంటికి చేరుకుంటారు కదా. రాజావారు రాణివారి రాసిన అద్భుత గ్రంథాన్ని ఇక హర్షవర్ధన్ చేతికిచ్చి చామంతిని చదవమంటారు. ఈ రాజ అద్భుత గ్రంథంలో చిన్నప్పటి నుండి యువరానికి ఇష్టమైన ఆటలు పాటలు, తినుబండరాలు, ఆమెకిష్టమైన బట్టలు ఇలా అన్నీ రాసి ఉన్నాయి. వీటి ఆధారంగా మనం అసలైన యువరాణిని 21 సంవత్సరాలలోపు ఆ రాజ సంస్థానానికి యువరాణి చేయాలి. లేకపోతే కొల్హాపూర్లో ఉన్న వాళ్ళందరికీ క్షేమం కాదని ఈ బుక్లో రాసి ఉంది. ఖచ్చితంగా యువరాణిని త్వరగా పట్టుకోవాలని మీ వద్దకి వచ్చాము హర్షవర్ధన్ గారు అనగానే, తప్పకుండా నేను చేయవలసిందంతా చేస్తాను. టీవీలో, పేపర్లో అన్నిట్లోనూ నేను యాడ్ వేస్తాను. అలాగే ఎవరు పడితే వారు యువరాణి అని వస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటాను అని చెప్పి వాళ్ళకి మాటిస్తారు హర్షవర్ధన్. 2వ రోజు అవుతుంది. ఇక రోజా మాత్రం రాజావారి రాణి రాసిన అద్భుత గ్రంథాన్ని ఇక చూసుకొని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయారు? ఈ అద్భుత గ్రంథంలో చిన్నప్పుడు రాణివారికి ఇష్టమైన అన్నీ ఉన్నాయి. కాళ్ళ కింద పుట్టుమచ్చ కాకుండా కాళ్ళ కింద దెబ్బ, అలాగే తనకి ఎరుపు అలాగే పచ్చ ఇష్టమైన కలర్స్. తనకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అనకుండా నాన్న అనడం, ఇవన్నీ సింపుల్ విన్నాను కాబట్టి రేపు నేనే రాణినని అందరి ముందు చెప్తాను అని అనుకుంటుంది రోజా. 2వ రోజు అవుతుంది. ఇక రాజ సంస్థానానికి చెందిన వారంతా హాల్లో కూర్చుంటారు. ఇంతలో రోజా వస్తుంది. చూడండి లాయర్ గారు, నిజం చెప్పాలంటే నేనే యువరాణ్ణి. మీరెందుకు ఇలా పాకులాడుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు? యువరానికి 21 సంవత్సరం పూర్తయ్యేలోపు ఆ సంస్థానంలో కూర్చోవాలంటున్నారు. ఇలా మీకు భావ్యం కాదు అనగానే, చూడండమ్మా రోజా, మీరు పదే పదే ఇలా వాదించడం సరైన పద్ధతి కాదు. యువరాణి ఎవరు అన్నది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఈ వారం రోజుల్లో తెలియబోతుంది. అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఉండండి. మీరే యువరాణి అయితే మీరే ఆ సింహాసనంపై కూర్చుంటారు. దీనికి మీకెందుకు టెన్షన్? మేము పరీక్షలు పెట్టడం లేదు. ఆ గ్రంథంలో ఉన్నది మేము ఆ యువరాణిలో ఉంటే ఆ యువరాణినే ఖచ్చితంగా కొల్హాపూర్ యువరాణి అవుతుంది. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఎలాగూ పరీక్షలన్నిట్లో మీరు ఆల్మోస్ట్ అప్పుడు నెగ్గేశారు. ఇప్పుడు ఈ పరీక్షల్లో కూడా మీరు నెగ్గండి అని అంటారు లాయర్. అవును, ఖచ్చితంగా నెగ్గాల్సిందే అనేలోపు ఇంతలో హర్షవర్ధన్ ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది. ఆ కారులోండి అందమైన అమ్మాయి కిందికి దిగుతూ ఉంటే ఇక చామంతి అంటుంది, అసలైన యువరాణి వచ్చేసినట్టున్నారు. ఇక పేపర్లో మన యాడ్స్ అనేవి వచ్చాయి కదా అయ్యగారు, అందుకే వెళ్తున్నాను అని చెప్పి పరుగు పరుగున బయటికి వస్తుంది. ఒక అమ్మాయి కారు దిగి చాలా టీవీగా వస్తూ ఉంటే, అబ్బా ఎంత అందంగా ఉంది, ముట్టుకుంటే మాసిపోయినట్టు అనిపిస్తుంది. ఈవిడే యువరాణి అయితే నిజంగా కొల్హాపూర్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. రాజావారు రాణివారు అనుకున్నట్టు తన మనవరాలు యువరాణి అయిపోతుంది. అప్పుడు నాన్న కష్టం, నేను కష్టపడిన కష్టానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి చాలా మురిసిపోతూ ఉండగానే చామంతిని చూస్తుంది. ఛీ, ఈ ఎదురు చండాలంగా ఉంది అని అనుకుంటుంది చామంతిని చూసి. పాపం చామంతి అయినా ఫీల్ అవ్వదు. ఇక యువరాణిగా వచ్చిన ఆ అమ్మాయిని వెల్కమ్ చేస్తారు హర్షవర్ధన్ ఫ్యామిలీ. ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి సంతోషపడుతూ ఉంటారు. అరుణ్ మాత్రం, రోజా ఇప్పుడు అసలైన యువరాణి వస్తే నీ గతేంటో నాకు తెలుసు అని అనుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన అసలైన యువరాణి అనుకుని ఆ అమ్మాయి హాల్లోకి వస్తుంది. అందరూ తన వైపు చూస్తారు. ఇటు లాయర్ విశ్వేశ్వరరావు గారు అలాగే సంస్థానానికి చెందిన కొంతమంది హర్షవర్ధన్ ఇంట్లోనే ఉండడంతో ఇక రామాదేవి అనుకుంటుంది, ఇది యువరాణి కాదు, రోజానే యువరాణి, నాకు తెలుసు. రోజా నువ్వేమీ కంగారు పడద్దు అన్నట్టు సైగ చేస్తుంది. రోజా మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ చామంతి, మనం అద్భుతమైన గ్రంథాన్ని రాజావారి రాణివారి సంస్థానాన్ని తీసుకొచ్చాం కాబట్టి నువ్వే ఆ బుక్కులోవన్నీ
నీ మనసులో పదిలపరుచుకున్నావు కదా, అసలైన యువరాణిని ఇంటర్వ్యూ చేయొచ్చు అనగానే నేను ఇంటర్వ్యూ చేస్తాను అని అంటుంది రోజా. సరే, నాకేం అభ్యంతరం లేదు అని అంటూ ఉంటుంది ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి. నీ పేరు, నువ్వెక్కడి నుండి వచ్చావు అనగానే నా పేరు చంద్రిక రాణి అని అంటుంది. ఓ, రాణి అని పెట్టుకున్నంత మాత్రాన యువరాణి ఎలా అవుతావు అని అంటుంది రోజా. ఓ, రాణి అని పెట్టుకోపోతే యువరాణి అని ఎలా అనుకోను కదా, నేను యువరాణి నే కాబట్టి అని అంటుంది. సరే సరే, నువ్విప్పుడు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు చిన్నప్పుడు అసలు ఆ ఏరియా నుండి కొల్హాపూర్ నుండి బయటికి ఎలా వచ్చావు అనగానే అంటే నేను చిన్నప్పుడు తప్పిపోయాను, అలాగే నేను రాజస్థాన్లో ఒకరికి దొరికాను, అక్కడే నేను ఇప్పటిదాకా ఉంటున్నాను, పేపర్లో యాడేశాక ఖచ్చితంగా కొల్హాపూర్కి యువరాణి నేనే అని నమ్మకంతో వచ్చాను అనగానే అవునా, అలా అయితే నీ నమ్మకాన్ని వమ్ము చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అని అంటుంది ఇక రోజా. చూడండి రోజా అమ్మ, మీరు అలా అనుకుంటే ఎలా, చాలా అద్భుతమైన గ్రంథంలో విషయాలు ఉన్నాయి కదా, చెప్పండి మీకు ఏ రంగులంటే ఇష్టం అని అంటుంది చామంతి. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. చచ్చింది గొర్రె, ఇప్పుడు చూడు అని అనుకుంటుంది రోజా. సరే, మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అనగానే నాకు రాజస్థాన్లో ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ ఆంధ్రాలో హైదరాబాద్లో ఉన్న బిర్యానీ అంటే ఫేమస్ కదా, అదంటే ఇష్టం అని అంటుంది. సరే, మీకు అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా, లేకపోతే ఇద్దరన్నా ఇష్టమా అనగానే నాకు మా నాన్నంటే ఇష్టం, ఎందుకంటే పెంచుకున్నా చాలా ప్రేమగా చూస్తారు అనగానే ఇక రోజా అబ్బా, ఇంకా నాలుగోది, నీ కాళ్ళ కింద దెబ్బ ఉందా అనగానే ఆ ఉంది అని చెప్పి అంటుంది ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి. ఇక ఇటువైపు అది దెబ్బ, నువ్వు ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పలేదు, ఫేక్ యువరాణిగా వచ్చేస్తే ఎలా అనగానే సరే మేడం, నేను ఫేకే, మరి అసలైన యువరాణి మీరా అని అంటుంది ఆ కొత్త వ్యక్తి. ఎస్, నేనే, అసలైన యువరానికి గ్రీన్ అలాగే రెడ్ కలర్ అంటే ఇష్టం, నాకు చిన్నప్పటి నుండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చామంతికి కోపం వస్తూ ఉంటుంది. అలాగే నేను కూడా నాన్న అనే చిన్నప్పుడు పిలిచేవాడినని మా తాతయ్య నాయనమ్మ అంటూ ఉండేవారు కదా చామంతి అనగానే చూడండి రోజా అమ్మ, అద్భుత గ్రంథంలో నేను నిన్న చదివిన వన్నీ బట్టి పట్టినట్టు చెప్తున్నారు, కానీ అక్కడ నేను తప్పు చదివాను రోజా అమ్మ, ఎందుకో తెలుసా, ఆ అద్భుత గ్రంథంలో అక్కడ రాసి ఉంది ఏంటో తెలుసా, నిజమైనవి ఎప్పుడూ అందరికీ బహిర్గతం కాకూడదు, మనసులోనే ఉండాలి, అసలైన యువరాణి వెతుకులాటలో ఖచ్చితంగా అది అక్కడ ఉన్న వాళ్ళకే ఒక్కరికి మాత్రమే తెలియాలి, అలాగే అయ్యగారికి నేను ముందే ఆ బుక్ గురించి ఆ బుక్లో రాసిన ప్రతి పదము చెప్పడం జరిగింది, ఇక అయ్యగారు ఆ బుక్లో ఉన్నది ఖచ్చితంగా బయటికి చెప్పొద్దమ్మా, అబద్ధమే చెప్పు, అసలైన యువరాణి వచ్చినప్పుడు మనం అడిగే ప్రశ్నలు తను చెప్పే సమాధానం బట్టి తను అసలైన యువరాణినా కాదా అని తెలుస్తుందని అయ్యగారు చెప్పారు, అందుకే ఇలా చేశాను రోజా అమ్మ అనగానే ఒక్కసారిగా రోజాకి మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే అసలైన యువరాన్ని పగడ్బందీగా పట్టుకోవాలని మావయ్య గారు ఇది ప్లాన్ వేశారనమాట, ఈ ఫేక్ అమ్మాయిని నేనే తెచ్చి అసలైన యువరాన్ని నేనే అని వీళ్ళందరి ముందు మరోసారి చెప్పాలనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నకిలీగా వచ్చిన అమ్మాయి దగ్గరికి వస్తుంది చామంతి. చూడమ్మా, నీకు ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు, అలాగే నువ్వొక అనాథమైన మీ అమ్మా నాన్న నిన్ను కన్న కూతురిగా ఖచ్చితంగా చూసుంటారు, ఇలా అబద్ధమాడి కొల్హాపూర్ సంస్థానానికి అన్యాయం చేయొద్దు, మీరు చక్కగా మీ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండండి, మీ సొంత అమ్మానాన్ని ఫీల్ అవ్వండి, వేరే వాళ్ళ డబ్బుల గురించి ఆశించకూడదు అనగానే ఇక అక్కడి నుండి ఆ ఫేక్ యువరాణిగా వచ్చిన అమ్మాయి వెళ్ళిపోతుంది. ఈ కరుణ్ చి అన్నట్టు పైకి వెళ్ళిపోతారు. రోజాకేం చేయాలో అర్థం కాదు. ఇక ఇటువైపు హర్షవర్ధన్ రాజ సంస్థానంలో చెందినవారు అంతా చూడండి,
చామంతి చాలా తెలివిగా ఆలోచించడమే కాదు, మిమ్మల్ని పర్మిషన్ అడిగి ఇలాంటివన్నీ చేస్తుంది. అందుకే చామంతి అంటే మాకు అంత నమ్మకం. రాజ సంస్థానంలో కూడా ఆ అమ్మాయి చాలా మంచిదని రాజావారు రానివారు మాతో అంటూ ఉండేవారు. నమ్మకమైన వ్యక్తి చేతిలో మనం ఏ బాధ్యత అయినా ఉంచితే ఆ బాధ్యత ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటారు. ఇటువైపు ప్రేమ్, నా చామ్కి ఎంత మంచి పేరు వస్తుందో. నిజంగా చామ్, నీకు ఎవరు సాటి రారు. నీకు కానిది ఖచ్చితంగా వద్దనుకుంటావు. నిజం చెప్పాలంటే చామ్, ఆ గుర్తులన్నీ నీకే ఉన్నాయి. నీకు తెలియదేమో. నీకు ఎరుపు అలాగే ఇలాంటివన్నీ నచ్చవు. కానీ ఒకటి మాత్రం నిజం చామ్, త్వరలో నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అన్న సంగతి నాన్నకి చెప్పే టైం దగ్గర పడుతుంది అని చెప్పి మనసులో చామంతిని యువరాణిగా ఊహించుకుంటారు. అబ్బా, నా చామ్ అసలైన యువరాణి అయితే ఎంత బాగుంటుంది. నిజం చెప్పాలంటే యువరాణి ఏమో, ఎవరికి తెలుసు అని అనుకుంటారు ప్రేమ్. నిజమే కదా, చాలా సినిమాల్లో యువరాణి పని మనిషిగానే ఉంటారు. కానీ అసలైన యువరాణి అయినప్పుడు వస్తుంది. అలా నా చామ్ కూడా యువరాణి అయిపోతే అని చెప్పి తనలో తను ఆలోచించుకుంటూ ఉంటే చామంతి వస్తుంది. ఏంటి బాబు, మీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. చామ్ని ప్రిన్సెస్ని చేసేశారా అనగానే, చామ్, నా మనసులో మాట నీకు ఎలా అర్థమైంది? చూసావా, మన ఇద్దరి మనసులు ఒకటే అని నా మనసును నువ్వు అర్థం చేసుకుంటావని అనగానే, చూడండి బాబు, ఆశకి ఖచ్చితంగా అంతు ఉండాలి. నేను యువరాన్నేంటి బాబు, ఖచ్చితంగా అక్కడ పని చేసే ఒక నమ్మకమైన రామచంద్రయ్య చిన్న కూతుర్ని అనగానే, చామ్, చిన్న కూతురేంటి? మీ అక్క ఎవరైనా ఉన్నారా? నీ కన్నయ్య ఉన్నారా అనగానే, అయ్యో నోరు చారేశానే. అంటే బాబు, నాకు అనేలోపు ఏయ్ చామంతి అని పిలుస్తుంది రమాదేవి. బాబు, అమ్మగారు పిలిచారు, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అన్నట్టు చామ్ చిన్న కూతురైతే ఖచ్చితంగా పెద్ద కూతురే ఉంటుంది. అసలు చామ్కి అక్క ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా చామంతి ఇక అసలైన యువరాణి రేపు ఇంకొకరు వస్తే నేను ఏం ప్రశ్నలు అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే రోజా వచ్చి చామంతి గొంతు పట్టుకుంది. చావవే చావు, అక్క అన్న కొంచెం కూడా లేదు. ఆ రాజగ్రంథం బుక్కులో అన్ని తప్పు చదువుతావా అనగానే, ఛీ, నీకింకా ఆశ చావలేదా? చంపేస్తానక్క. రాజ సంస్థానాను అలాగే యువరాణి అవ్వాలన్న నీ ఆశ ఈరోజు చంపుకో. ఇంకా నువ్వు ఆశలు పడి ఉయ్యాలలూగొద్దు. ఇప్పటికే అరుణ్ సార్ మనసులో నువ్వొక పనికి మాలిన దానివి అయిపోయావు అనగానే, నువ్వు చెప్పిన డైలాగులే చెప్పద్దే, ఇప్పుడు చెప్తున్నాను. మర్యాదగా ఆ రాజావారి బుక్కులో ఏముందో నాకు ముందుగానే చెప్పు అనగానే, చూడక్క, రాజద్రోహం ఎప్పటికీ నేను నాన్న చెయ్యము. నేను ఒకవేళ అబద్ధం చెప్పినా మన నాన్న రామచంద్రయ్య నిజం చెప్పే రోజు వస్తుంది కదా. ఎందుకంటే ఆ బుక్కులో ఖచ్చితంగా రాజావారు రానివారు నాన్న కోసం రాశారు. నాన్నకి 2 పిల్లలని రాశారు అనగానే, అందులో ఒక అమ్మాయి పేరు రోజా అని కూడా రాశారు. మరి ఆ రోజావి నువ్వే కదక్కా. మరి నీ పేరు నేను చెప్పలేదక్కా. అక్కడ సంతోషపడు. ఇప్పటికైనా ఏమీ మించిపోయింది లేదు. కొల్హాపూర్ యువరాణి త్వరలో వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఇలాగే ఎన్ని అరిచినా అవదక్కా. ఇప్పటి నుండే అరుణ్ బావతో నువ్వు హ్యాపీగా ఉండు, తనతో మంచిగా ఉండు. నీ కడుపు పండింది అంటే ఇక అరుణ్ బావ నిన్ను ఎప్పటికీ వదులుకోడు. నువ్వు డబ్బు ఆశతో, డబ్బు పిచ్చితో కనీసం సంసారం కూడా చేయకుండా ఇలా ఉన్నావు కదా. అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది అనగానే, నీతులు చెప్పద్దే, ఇప్పుడు చెప్తున్నాను. నేను యువరాన్ని కాకపోతే ఇంకెవరూ యువరాణి అవ్వకూడదు. ఆ కొల్హాపూర్ అనే గ్రామం శిథిలమైపోవాలి. ఆ ఆస్తులు కూడా అలాగే ఉండిపోవాలి. రాజావారి రాణివారి ఆత్మలు ఘోషిస్తూ ఉండాలి. వాళ్ళ మనవరాలు కొల్హాపూర్లో యువరాణి అవ్వకపోవడంతో వాళ్ళు పిశాచులుగా తిరగాలి అనగానే, ఇక 2 చెంపలు పగలగొడుతుంది చామంతి. నీచురాలా, నువ్వు యువరాణి కాకపోతే ఎదుటి వాళ్ళ గురించి శాపిస్తావా? వాళ్ళు మన కోసం ఎంతో చేశారే. అలాంటి యువరాణి
కోసం మనం ఏదైనా చెయ్యాలి. నీ పేరు చెప్పనంత మాత్రాన నువ్వు ఏదో సాధించాను అనుకోవద్దు. ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. కానీ ఇప్పుడు చెప్తున్నానక్క, అసలైన యువరాణి కొల్హాపూర్లో వారం తర్వాత పట్టాభిషేకం చేయించుకుంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పటి నుండే ఒక్కసారి ఊహించుకో. అప్పుడు నీకు తెలుస్తుంది. రామ అమ్మ నిన్ను ఇంటి నుండి గెంటేస్తుంది. అలాగో అరుణ్ బావ నీకు విడాకులిస్తాడు. అప్పుడు గుడి దగ్గర కూడా నిన్ను ఎవరు ముష్టెత్తుకునేలా చేయరు. ఎందుకంటే ఇలా పొగరుగా ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ముష్టి వేయరు అని అంటుంది చామంతి. ఇక రోజా బాగా మండిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.